హలో గాయ్స్, వెల్కమ్ టు రాశీస్ ఛానల్. ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే అహోబిలం దేవస్థానం హిస్టరీ గురించి చెబుతామని. అహోబిలం అనేది నారసింహస్వామి కొలువైన ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆర్లగడ్డ సమీపంలో ఉంటుంది. ఇది నారసింహ అవతారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ నారాయణుడు రాతి స్తంభం నుండి ఉద్భవించి నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశిపుని సంహరించాడని నమ్ముతారు. నరసింహస్వామి అవతారం పురాణాల ప్రకారం విష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రదేశమే అహోబిలం. క్షేత్ర ప్రాముఖ్యత: ఇక్కడ నారసింహుడు స్వయంగా వెలశాడని భక్తుల నమ్మకం. అహోబలం అనే పేరు నరసింహుని బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల వచ్చిందని చెబుతారు. అహోబిలంలో ఒక మఠం ఉంది. ఇది కూడా ముఖ్యమైనది. ఇక్కడ పరువేట ఉత్సవం అని జరుగుతుంది. అహోబిలంలో జరిగే పరువేట ఉత్సవం ఒక గొప్ప ఉత్సవం. దీనిలో ప్రధాన దేవతలు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ క్షేత్రాల సంఖ్య అని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ అహోబిలంలో 9 నరసింహ ఆలయాలు ఉన్నాయి. ఇవి నవ నరసింహులుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో ప్రధానమైనదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు జ్వాలా నరసింహస్వామి ఆలయం మొదలైనవి. ఆ 9 నవ నరసింహస్వామిల పేర్లు యోగానంద, చతుర్వత, భార్గవ, జ్వాల, మలోల, పావన, అహోబిల, కరోడ, కారంజ అని పిలుస్తారు. ఇది నల్లమల్ల అడవులో ఉంది. ఇక్కడ చేరుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. అహోబిలం కేవలం ఒక ఆలయమే కాదు, ఇది భక్తులకు ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి యొక్క గొప్పతనం, శక్తిని అనుభవించవచ్చని నమ్ముతారు. ఇక్కడ చాలా జలపాతాలు, ఎక్కడ చూసినా పారే సెలయేరు, చిన్ని జలపాతాలు, పెద్దవి కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. కొంచెం ఏదైనా స్కిడ్ అయింది అంటే మనము లోయలకి పడటం అంతా ఖాయం. సో ఇక్కడ నరసింహ కొండ ఎక్కాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి పైకి. అసలు పైకి మొబైల్ నెట్వర్క్స్ అనేది లేదు. సో నేను వెళ్ళాను, నా వల్ల అవుతుందా లేదా అని స్వామిని తలుచుకుంటూ వెళ్ళాను. కానీ అప్పటికి రీచ్ అయినానమాట. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రదేశం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, మనసుకు ఎంతో శాంతిగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మనలో వస్తుంది. ఏమో నమ్ముతాము మనము. ఇక్కడ మనం వచ్చిన విశేషమో తెలీదు, ఏదో మన మనసుకి చాలా ప్రశాంతంగా, అంత రిలీఫ్గా ఉంది అనే ఫీలింగ్ నాకు కలిగింది. మీకు నచ్చుతుందని నాకు తెలీదు, కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాన్ని చూడాలి అని చెబుతున్నాను. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది నేనేం చెబుతున్నానని. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను భక్తితో. ఎక్కడ చూసినా హరినామ స్మరణ. మనం భక్త ప్రహ్లాద మూవీ చూసాం కదా, అదంతా ఒక్కసారి రిమైండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.